నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి ఆనంతో భేటీ అయిన పొగాకు రైతులు అన్ని విధాలా ఆదుకుంటామని హామీ. హిందూపురంలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలని జలమయం, వేసవి తాపానికి ఊపిరి పీల్చుకున్న ప్రజలు. నెల్లూరు జీజీహెచ్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి 2 రోజులే టైం ఇస్తున్నా అన్నీ సరిచేయాలని వార్నింగ్. జూన్ 26న బారా షహీద్ రొట్టెల పండుగ అధికారులతో సమీక్షించిన కోటంరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఆదేశం. రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పొగాకు రైతులు భేటీ అయ్యారు. రైతులు పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని, తమను ఆదుకోవాలని వినతిపత్రం సమర్పించారు. ఎవరూ అధైర్యపడద్దని, గిట్టుబాటు ధర కల్పించి అన్ని విధాలా ఆదుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు మంత్రి ఆనం. పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా పరిగణిస్తుందని, వారికి గిట్టుబాటు ధర కల్పించి అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. నెల్లూరు నగరంలోని సంతపేటలో గల తన క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని పలువురు పొగాకు రైతులు, రైతు ప్రతినిధులు మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించారు. పొగాకు కొనుగోళ్లు మందగించడం, వేలం ధరలు గణనీయంగా తగ్గిపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని, పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలోని డీసీపల్లి, ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి టొబాకో బోర్డు కేంద్రాలలో రైతులు ఎదుర్కొన్న సమస్యలను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. త్వరలోనే పొగాకు రైతు ప్రతినిధులు, టొబాకో బోర్డు అధికారులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమస్యలపై సమగ్రంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఆ సమావేశానికి నెల్లూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, రైతు ప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పొగాకు రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వారి పక్షాన నిలుస్తుందని, ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి ఆనం హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో వచ్చి 10 గంటలు పడ్డాయి. SBS ఆ సాయిల్స్లో పొగాకు ఎక్కువ పడ్డాయి. ఆత్మకూరు నియోజకవర్గంలోని డీసీపల్లి టొబాకో బోర్డు సెంటర్ నుంచి, అలాగే ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి టొబాకో సెంటర్ నుంచి అక్కడ రైతాంగం అంతా కూడా, రైతు ప్రతినిధులందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది. ఉదయగిరి, కావలి, ఆత్మకూరు ప్రధానంగా రైతాంగం, మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతాంగం ఎక్కువగా పొగాకు పండించేటువంటి రైతాంగం. పొగాకు పండించేటువంటి రైతాంగం ఈ దఫా మంచి పొగాకు, ఈ వాతావరణం కలిసి రావడంతో వాళ్ళకి మంచి క్వాలిటీ పొగాకు రావడం రైతాంగానికి చాలా ఆనందంగా పంటను చూసుకొని ఆనందపడే సందర్భంలో ధరలు తగ్గిపోయి సరైనటువంటి కొనుగోళ్ళు టొబాకో బోర్డు ద్వారా అమ్మకాలు జరగడం లేదనేటువంటి ఒక ఆందోళనతో రైతాంగం, రైతు ప్రతినిధులందరూ ఇవాళ కలవడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవడం, దాదాపు నెల్లూరు జిల్లాలోని 45,000 ఎకరాలకు పైబడి ఈ యొక్క పొగాకు పండించేటువంటి భూములు ఉన్నాయని, దాదాపుగా 3,500 మంది, 4,000 వరకు రైతాంగం పొగాకు పంట మీదనే ఆధారపడి ఉన్నారని, 3,600 పొగాకు బేరెన్లు కూడా మనకు ఉన్నాయనేటువంటి విషయాన్ని వాళ్ళందరూ కూడా వివరాలన్నీ చెప్పడం. నెల్లూరు ప్రధాన హాస్పిటల్ని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక హాస్పిటల్ సూపరింటెండెంట్ వణికిపోయారు. మీకు 2 రోజులే టైం ఇస్తున్నా అన్నీ సరిచెయ్యాలని ఆదేశించారు. నన్ను ప్రశ్నిస్తే ఎక్కడికైనా వస్తానని, ఎవరినైనా నిలదీస్తానని తనదైన శైలిలో హెచ్చరించారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి. గుంటూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను ఆదర్శంగా తీసుకుని నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను అభివృద్ధి చేస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
శనివారం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు బీదా రవిచంద్ర, జిల్లా కలెక్టర్ అందరం కలిసి పనిచేసి 6 నెలల్లో జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను అభివృద్ధి పదంలో తీసుకొస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. యువతలో ప్రశ్నించే తత్వం పెరగాలని, మీ సలహాలను, సూచికలను స్థానిక శాసనసభ్యుడిగా పరిగణనలోకి తీసుకుంటానని అన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధిని ఒక సవాలుగా తీసుకుని పనిచేస్తామని అన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధికి డిఎస్ఆర్ గ్రూప్ రఘురామిరెడ్డి 50 లక్షల రూపాయల నిధులు అందజేశారన్నారు. రోగుల బంధువులకు ఏసీ రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేస్తామన్నారు. బ్రేక్ఫాస్ట్ బాగాలేదనుకుండా మీరు యాక్సెప్ట్ చేశారు, బాగాలేదు నాకు తెలుస్తుంది. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నాకు వెళ్ళిపోండి, అమ్మ వెళ్ళిపోండి, ఎందుకు వెళ్ళిపోండి. ఎవరు పట్టుకొని తప్పించుకుంటాను నేను, నాకు అర్థం కావట్లేదు. మీరు రెగ్యులర్ హాఫ్ ఛార్జ్, ఫుల్ ఛార్జ్ కాదు, ఈరోజు ఛార్జ్ మీదే కదా. ఎందుకు యాక్షన్ తీసుకోండి? మొమాటమైంది. ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? 145 నుంచి 150 మంది డైలీ వస్తారు. మిగతా వాళ్ళు కొంతమంది సెలవులో ఉంటున్నారు. అవన్నీ బినామీ అన్న, శాలరీస్ డ్రా చేస్తారు. ఎన్ని రోజులు ఇస్తారు సెలవు? నువ్వు సెలవు ఎన్ని రోజులు ఇస్తావు? 4 వీక్ ఆఫ్ ఇస్తాను. 4 వీక్ ఆఫ్ ఇస్తాను. మిగతా రోజుల్లో మిగతా రోజులు వస్తారు. ఎవరైనా ఎక్స్ట్రా సెలవులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. బాగా కాకపోతే కరెక్ట్గా చెప్పి ఆన్సర్ అటెండ్ కాకుండా మిగతా వాడు చెప్పినట్టు బినామీ ఏదైనా ఉండాలా? నాకు చూపించాలి. నువ్వు 214 చూపించాలి. నాకు సెలవు చేయడం చూపించాలా? సెలవు పెడితే వాళ్ళకి ఏం చేస్తున్నారు? వాళ్ళ వీక్ ఆఫ్ వర్క్ అయితే జీతం పడతాయి. ఎక్స్ట్రా సెలవు పెట్టుకుంటే జీతం పడతారు. ఎంతకు బిల్ పే చేస్తున్నారు? 140 చేస్తున్నారా, 190 చేస్తున్నారా మీరు హాస్పిటల్ వారు? దాన్ని బట్టి డిసైడ్. మీరు 214 చూపించాల్సిందే. మీరే గవర్నమెంట్ ఎంప్లాయీ సిస్టమ్ కాదు ఇది. మీరు 214 మందికి హాస్పిటల్ నుంచి మీరు పేమెంట్ తీసుకుంటున్నారు. 140 మందికి తీసుకుంటున్నావా, 190 మందికి తీసుకుంటున్నావా, 213 తీసుకుంటున్నావా? దాని ఆటోమేటిక్ సబ్జెక్ట్ చేసి మాట్లాడాలి. సర్టిఫై చేసాడు సర్టిఫై చేసాడు ఇన్ఛార్జ్ అతనే ఒప్పుకున్నాడు. మీ ముందు మొత్తం మీడియా ఉంది. మొత్తం మీడియా ముందు అతనే ఒప్పుకున్నాడు. ఏమని ఇచ్చేది వచ్చే 140 మంది అని. మీరు ఎట్లా సర్టిఫై చేస్తారు 14 మందికి? చెప్పండి సార్. మీరే సూపరింటెండెంట్ గారు, మీరే మీకు జవాబుదారి. అది రాసి నోట్ చేసుకోండి. మీరమ్మా సూపరింటెండెంట్ గారు పిఏనా? వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకో తల్లి. వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ తీసుకో. నీ పేరు, ఫోన్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళు తిప్పకుండా బుధవారం సాయంకాలం దాకా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకి ఆ యొక్క పేషెంట్లకి అందుతున్న సేవలు, లోపాలు, సమస్యలపై చర్చించేదానికి స్థానిక ఎమ్మెల్యేగా ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చేదానికి ప్రధాన కారణం మల్లెల శ్రీహరి అని నెల్లూరు రూరల్ నియోజకవర్గం భక్తవత్సల నగర్ అబ్బాయి వరంగల్ నీట్లో పిహెచ్డీ చేస్తున్నారు. ఎవరైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ నీట్లో పిహెచ్డీ చేస్తున్నటువంటి మల్లెల శ్రీహరి నా కార్యక్రమాన్ని స్పందించి నన్ను ప్రశ్నించవచ్చు అన్న నా కార్యక్రమాన్ని స్పందించి వారు నేరుగా స్పందించారు. వారి సూచన మేరకి ఇక్కడ రావటం జరిగింది. నిజంగా కొన్ని విషయాలైతే నాకు అవగాహన ఉంది, కానీ కొన్ని విషయాల్లో ఇంత దారుణ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని చెప్పని నేను భావించలేదు. ఆ మల్లెల శ్రీహరి చెప్పింది 100% నిజం. దీని మీద కాస్త నాకు కూడా ఆవేదన కలిగి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని గట్టిగా మాట్లాడటం జరిగింది. నేను చెప్పేది రాత్రికి రాత్రే అద్భుతాలు చేయాలా, అద్భుతాలు చేస్తాం అన్న కళ్ళ ప్రపంచంలో నేను బతికే వ్యక్తిని కాదు. కానీ కనీస పార్టీ సేవలు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మనం ఇవ్వకపోతే అంతకంటే దారుణం మరొకట్లేదు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, వీరందరూ కూడా ఈ యొక్క హాస్పిటల్స్లో వస్తువుల మెరుగుదల కోసం,
సేవల మెరుగుదల కోసం ప్రత్యేక చొరవ చూపుతుంటే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇన్ని లోపాల కనీసం మెను బ్రేక్ఫాస్ట్ మెను కూడా పాటించలేని పరిస్థితి. అందుకే ఆ యొక్క కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోమని చెప్పని లేదా వారికి హెచ్చరికలు జారీ చేసి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయమని అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ స్టాఫ్ విషయంలో కూడా ఉండాల్సింది 214 అయితే వచ్చేది 145. దీని మీద కూడా వారికి నోటీసులు జారీ చేయమని సరిచేయమని చెప్పడం జరిగింది. ఇక ఏదైతే ఫ్యాన్లు రిపేరు అంతకంటే దారుణం మరొకట్లేదు. మీకు ఏదైనా సమస్య ఉంటే స్థానిక ఎమ్మెల్యేగా నేనున్నా, పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, మంచి కలెక్టర్ గారు, మీరు తీసుకురావచ్చు. అది కాకుండా ఫ్యాన్లు కూడా తిరగని పరిస్థితి అంటే ఎంత దారుణం. రెండోది అల్ట్రాసౌండ్ పరీక్షల కోసం వచ్చేటప్పుడు ఇష్టారాజ్యంగా ఆలస్యం చేస్తున్నారని, సరైనటువంటి సమాధానాలు చెప్పట్లేదని కూడా ఇప్పుడు కూడా ఒక మీడియా మిత్రుడు మాట్లాడటం జరిగింది. కాబట్టి ఏదైతే వీటన్నిటి మీద కూడా ఒక ప్రత్యేక చొరవ చూపమని నాకైతే తీవ్ర అసంతృప్తిగా ఉంది, చాలా బాధ కలిగిస్తుంది. ఒక హాస్పిటల్ ఏదైతే సిబ్బంది మీదే కాకుండా హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రిన్సిపల్ గారే కాకుండా హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారి మీద సభ్యుల మీద కూడా నాకు ఆవేదన బాధ ఉంది. కనీసం జరిగిపోయింది ఇక నుంచైనా మళ్ళీ చెప్తున్నా, అద్భుతాలు చేయగలుగుతాం అని నేను చెప్పడం లేదు. కనీసపాటి సేవలు అందివ్వలేకపోతే స్థానిక ఎమ్మెల్యేగా అది నాకు గౌరవం కాదు. హాస్పిటల్ కమిటీ చైర్మన్గా, సభ్యులుగా, సూపరింటెండెంట్గా, ఆల్ హెచ్ఓడీలుగా, ప్రిన్సిపాల్గా మీకు గౌరవం కాదు. వీటిని సరిచేయండి. సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపాల్ గారు, ఆల్ హెచ్ఓడీసు, హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు, సభ్యులు అందరూ కూర్చొని ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేయండి. మొత్తం చేస్తామని చెప్పని చేయగలుగుతామని నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఏదైతే గుంటూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అద్భుతంగా ఉంది. కార్యకర్తలకి ఏ చిన్న కష్టం వచ్చినా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భరోసా ఇచ్చారు. నెల్లూరు సిటీ 53వ డివిజన్ ఇన్ఛార్జిగా నియమితులైన వెంగళరెడ్డి పర్వతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ కోసం మరింత ఉత్సాహంగా పనిచేయాలని ఆయన కోరారు. 53వ డివిజన్ ఇన్ఛార్జ్ ఎం వెంగళరెడ్డికి వైఎస్ఆర్ టీయూసీ స్టేట్ కార్యదర్శి పదవి వరించిన సందర్భాన్ని పురస్కరించుకుని నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ఎం వెంగళరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెంగళరెడ్డి ఆధ్వర్యంలో యశ్వంత్ వారి మిత్ర మండలిని పార్టీలోనికి చంద్రశేఖర్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గం 53వ డివిజన్లో ఇన్ఛార్జ్గా ఉన్న వెంగళరెడ్డిని వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం సంతోషకరమన్నారు. 53వ డివిజన్లో వెంగళరెడ్డి పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారని, పార్టీ క్యాడర్ను ముందుండి నడిపిస్తున్నారని అన్నారు. అనంతరం వెంగళరెడ్డి మాట్లాడుతూ తనను గుర్తించి తనకి రాష్ట్ర కార్యదర్శి పదవికి ఎన్నుకున్నందుకు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్షుడు శరత్, ఐటీ వింగ్ అధ్యక్షుడు ప్రసన్న, ఎస్టీసెల్ అధ్యక్షుడు అరుణ్, 53వ డివిజన్ యూనిట్ అధ్యక్షుడు నాగరాజు, ఆవుల విజయ్, నిర్మల, జయమ్మ, బాల, శివ, 54వ డివిజన్ నాయకులు డక్కా ప్రకాష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటేశ్వరపురం గాంధీ గిరిజన కాలనీ ఆ ప్రాంతానికి సంబంధించి 53వ డివిజన్ అధ్యక్షుడిగా వెంగళరెడ్డి గారు కొనసాగుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున. మరి 53 కానీ 54 కానీ అన్ని ప్రాంతాల్లో లాగానే ఆ ప్రాంతంలో కూడా వైఎస్ఆర్సీపీకి ఒక బలమైన క్యాడర్ ఉండడం కానీ, మొట్టమొదటి రోజు నుంచి కూడా ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజు నుంచి కూడా పార్టీ ఆ 53వ డివిజన్లో యాక్టివ్గా పనిచేయడం, ఎప్పుడు కూడా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అన్ని కార్యక్రమాలకు కూడా ముందుకు వచ్చి హాజరు కావడం కూడా జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది వైఎస్ఆర్సీపీలో చేరడం చాలా సంతోషంగా కూడా ఉంది. ఇంకా 2-3 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండాల్సి ఉన్నప్పటికీ కూడా ఈరోజు ముందుకు వచ్చి వారందరూ కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడానికి ఈరోజు కూడా రావడం జరిగింది. నేనైతే ఒక మాట స్పష్టంగా వారందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఏ విధమైనటువంటి మీకు ఇబ్బందులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ మీకు అండగా నిలబెడుతుంది. అదేవిధంగా ఇప్పటి నుంచే పార్టీలో పనిచేయడానికి ముందుకొచ్చి, అలానే గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి పాత నాయకులను కానీ, ఇప్పుడు చేరుతున్నటువంటి వారిని కానీ, వీరందరినీ కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా గౌరవం ఇవ్వడమే కాదు, మీ అందరి ద్వారా 10 మందికి మంచి జరిగే ఏర్పాట్లు కానీ, మీకు ప్రభుత్వం దగ్గర నుంచి మంచి జరిగేలాగా కూడా తప్పకుండా నేను మీతో పాటు ఉంటానని వారందరికీ కూడా మనసాక్షిగా నేను అందరికీ హామీ కూడా ఇస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా ప్రతి వారం కూడా ఎక్కడో ఒక దగ్గర నుంచి చేరికలు జరుగుతూనే ఉన్నాయి. వారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకానికి కానీ, వైఎస్ఆర్సీపీ పట్ల వారికి ఉన్నటువంటి గౌరవానికి కానీ నేను తప్పకుండా
వారిని మనస్ఫూర్తిగా అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో వారికి ఆ సముచిత న్యాయం ఉండేటట్టుగా తప్పకుండా కృషి చేస్తానని కూడా మాటిస్తున్నాను. ఈ సందర్భంగా వెంగళరెడ్డి గారికి వైఎస్ఆర్ టీయూసీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన నియామకం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఆయన మరింత ఉన్నత పదవులు సాధించాలని, ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత ఉన్నత బాధ్యతలు కూడా ఆయన నిర్వర్తించాలని, అలాగనే ఆయనతో పాటు ఇక్కడ చాలామంది 53వ డివిజన్లో పనిచేస్తున్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా నేను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ విసిరారు. అంకుపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన 2019 నుంచి 24 వరకు కోట్ల రూపాయలు దోచుకున్నావని విమర్శించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అంకుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కండలేరు వరద కాల్వ స్పిన్వే నుండి వామిటిపర్తి వరకు సుమారు 50 లక్షల రూపాయలతో పనులు జరుగుతున్నాయని, కాకానికి అభివృద్ధి పనులు కనపడలేదా అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పొదలకూరు మండలానికి నువ్వు ఏం చేశావో నేను ఏం చేశానో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. కాకాని 2019 నుండి 2024 వరకు నువ్వు చేసింది మైన్ల మీద కోట్ల రూపాయలు దోచుకున్నావని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ తలచూరు మస్తాన్ బాబు, పిఎస్సిఎస్ డైరెక్టర్ కోడూరు భాస్కర్ రెడ్డి, నాయకులు పులిపాటి వెంకటరత్నం నాయుడు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు ఇరిగేషన్లో తినేశారు, నీ నోటికి అడ్డం లేకుండా పోయింది. మొన్నైతే అప్పుడు ఎఫ్డిఆర్ వర్క్స్ మోంతా తుఫాను కలెక్టరు 93 కోట్లు మొత్తం 7-8 నియోజకవర్గాలు కలిసి శాంక్షన్ చేశాడు. ఆర్డర్ కాపీ అట్టు వచ్చింది. 100 కోట్లు సోమిరెడ్డి తినేశాడు, 100 కోట్లు సోమిరెడ్డి. ఏంది ఆ సోమిరెడ్డి తినేసాడు? ఇంకా పోలని ఇంకా 1000 కోట్ల కాడి నుంచి రోజు 100 కోట్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియటంలే. కరోనా ఈవో దాంట్లో స్టార్ట్ చేసుకుంటానంటే ఈవు ఇంత పెద్ద ఇన్ని వేల కోట్లు ఎక్కడ పెట్టాలా? అప్పుడు 1000, ఇప్పుడు 100. జోకర్ లాగా తయారై. అందుకే నేనేమంటున్నానంటే సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గ్రేట్ కాకాని గోవర్ధన్ రెడ్డికి రైతులు బుద్ధి చెప్పినారు. అయినా కూడా నీకేం మార్పు రాలే. ఏం మాట్లాడుతున్నావు? జరుగుతున్నాయి. హిందూపురంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొబ్బరి చెట్లపై పిడుగుపడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనాన్ని కలిగించింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం వ్యాప్తంగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత కొన్ని రోజులుగా సూర్యుడి వేడికి అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చింది. భారీ వర్షం కురవడంతో రైతులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా చిలమత్తూరు మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడం మండల పరిధిలోని రహమత్ నగర్లో కొబ్బరి చెట్టుపై భారీ శబ్దంతో పిడుగుపడింది. ఈ నేపథ్యంలో కొబ్బరి చెట్టు అగ్నికి ఆహుతయింది. పిడుగుపాటుకు గురి కావడంతో చుట్టుపక్కల సమీపంలో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం రొట్టెల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు కోటమిరెడ్డి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగకు పటిష్ట ఏర్పాట్లు చేయడానికి ముస్లిం పెద్దలతో చర్చించామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన ముస్లిం పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రొట్టెల పండుగ నిర్వహణలో ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకుని ముందుకెళ్తామని అన్నారు. బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పెద్దలు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర నేతృత్వంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తామని ఆయన తెలిపారు. లాస్ట్ టైం మనం చేసిన దాంట్లో ఏమైనా చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే ఈ తడవది లేకుండా కూడా సరిదిద్దుకొని కొంచెం ముందుగానే ఘాటుకు సంబంధించిన కానీ, అదేవిధంగా బాత్రూమ్కి సంబంధించి వాషర్స్కి సంబంధించి ఏదైతే స్నానం చేస్తారో అక్కడ కానీ
ఇతరితర అన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడి ఇంజనీరింగ్ అధికారులకి సూచన చేయడం జరిగింది. హెల్త్ ఆఫీసర్ కానీ అందరూ కూడా వీళ్ళందరూ కూడా అక్కడ చేయాల్సినవి కూడా రేపే పోయి దానికి సంబంధించిన ఏమేమి ఎస్టిమేట్లు వేసుకోవాలి, తర్వాత మనం టెండర్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి లేట్ కాకుండా ఇవన్నీ కూడా చేసుకోవాలని వారందరూ కూడా సూచించడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత ఈ రొట్టెల పండుగ మీద గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు వీరు ముగ్గురు కూడా అతి త్వరలో దీని మీద రివ్యూ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రాథమికంగా ఊరికే మేమందరం కూడా కలిసి ఇక్కడికి వచ్చిన పెద్దలందరితో కలిసి అధికారులతో మాట్లాడినాము. ఏమేమి చేయాలి, ఏమేమి చేస్తున్నాము, దాంట్లో ఇంకా కూడా దానికి సంబంధించిన టెండర్లు వేస్తే ఇంకేదన్నా ఉంటే రేపు వచ్చే రివ్యూ మీటింగ్లో పెద్దల సూచన పెద్దల ఆదేశాలు మేరకు అటు మంత్రివర్యులు కానీ శాసనసభ్యులు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వీళ్ళు ముగ్గురు ఆదేశాల మేరకు ఇంకేమన్నా ఉంటే కూడా అవి చేస్తాం. ఈ లోపల చేయాల్సినది ఉంటే లేట్ కాకుండా ఉండడానికి ఈరోజు అందరం కూడా కలిసి మాట్లాడుకున్నాం. ఈరోజు రేపే అవన్నీ కూడా తయారు చేసి మండే ఈవినింగ్కో ట్యూస్డే మార్నింగ్కో దానికి సంబంధించి టెండర్లను కూడా పిలిచి చేసే వర్క్ నాణ్యతతో క్వాలిటీతో ఉండే విధంగా చేయడానికే దీనికి ఇంత ముందుగా మేము అందరం కూడా మాట్లాడుకున్నాం. తప్పకుండా ప్రతి ఏడాది మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని లార్డ్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ నూనె ప్రసాద్ పేర్కొన్నారు. జగదేవి గ్రామంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొని యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. వరికుంటపాడు మండలం గువ్వాడ పంచాయతీలోని జగదేవి గ్రామంలో పొగాకు వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని లార్డ్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ నూనె ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు వంటి అనేక ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ చెడు వ్యసనాలకు బానిసై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. యువత పొగాకు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఈ దినోత్సవం ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. పొగాకు రహిత సమాజ నిర్మాణమే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, గ్రామస్తులు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. పొగాకు దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు మండలం గువ్వాడి పంచాయతీలో లార్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏపీవీహెచ్ఏ విజయవాడ వారి సౌజన్యంతో పొగాకు దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి మన గ్రామంలో ఉన్న పెద్దలు బిఏఓలు కానీ, పోతే అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పోతే మన ఆనంద్ కుమార్ పెద్దలు, సేవా పరులు, వారి యొక్క ఆలోచన విధానం అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కుటుంబంలో కూడా చాలామంది ఎక్కువ యువత ఈరోజు ఈ సిగరెట్ తాగడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ సిగరెట్ తాగకుండా ఆపుకోవాలంటే తల్లిదండ్రులు బిడ్డలు ఏం చేస్తున్నారో గమనించుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ఎందుకంటే బిడ్డ భవిష్యత్తు చూడడానికి బాగానే ఉంటాడు. ఈ సిగరెట్, ఈ పొగాకు వల్ల మనకు తెలియకుండానే మన బాడీలో ఉన్న అవయవాలు చెడిపోయే దశలో ఉన్నాం. కాబట్టి అందుకని ప్రతి కుటుంబంలో ఉన్న అమ్మ నాన్నలు గమనించుకుంటూ వారిని ఏమి చేస్తున్నారు, బడికి పోయి క్రమంగా ఇక్కడికి వస్తున్నాడా లేదా, లేకపోతే మధ్యలో ఏమేమి చేస్తున్నాడు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయము ఎంతో ముఖ్యం. ఆపరేషన్ దండయాన్ వాల్ పోస్టర్ను మహిళా పోలీస్ అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా బేజండ్ల ఆవిష్కరించారు. మహిళలు, బాలికలపై నేరాలను అరికట్టి బాధితులకు వేగవంతమైన న్యాయం అందించడమే ఆపరేషన్ దండయాన్ లక్ష్యమన్నారు ఎస్పీ అజితా బేజండ్ల. నేరస్తులకు త్వరితగతి శిక్షలే లక్ష్యమని జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా బేజండ్ల తెలిపారు. నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆపరేషన్ దండయాన పోస్టర్ను ఆమె మహిళా పోలీస్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. మహిళలు, బాలికలపై జరిగే నేరాలను అరికట్టడం, బాధితులకు వేగవంతమైన న్యాయం అందించడమే లక్ష్యంగా ఆపరేషన్ దండయాన పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. గత 2 ఏళ్లలో మహిళలపై నేరాలు, పోక్సో కేసులకు సంబంధించి మొత్తం 43 కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయని వివరించారు.
గోవిందనామ స్మరణలతో కప్పలదొరువు గ్రామం మారుమ్రోగింది. పౌర్ణమి, అందులోనూ శ్రీనివాసునికి ప్రీతికరమైన శనివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పుష్పాలంకరణపై గరుడునిపై గోవిందుడు ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కప్పలదొరువులో వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారికి గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. ప్రతి పౌర్ణమికి స్వామివారికి గరుడ సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో శనివారం రాత్రి విశేష పుష్ప అలంకరణ నడుమ కళ్యాణ వెంకటేశ్ని గరుడు వాహనంపై కొలువుదీర్చారు. అశేషంగా వచ్చిన భక్తుల గోవింద నామస్మరణ నడుమ పున్నమి వెన్నెలలో కోనేటి రాయుడు గరుడ సేవ కన్నుల పండుగగా జరిగింది. మహిళా భక్తులు స్వామివారికి సామూహిక కర్పూర హారతులు సమర్పించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పై కార్యక్రమాలను దేవస్థానం అర్చకులు పరాంకుశం మురళీకృష్ణ ఆగమోత్తంగా జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గొలగముడి ఆశ్రమ కమిటీ సభ్యులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాలకు ఉభయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గోవింద భక్తులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ అధ్యక్షుడిగా షాన్వాజ్ చిస్టీని నియమించడం అభినందనీయమని రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఫయాజ్ అన్నారు. ఆయన్ని పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీ కూటమి ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు షేక్ ఫయాజ్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్ ఏఐసీసీ సభ్యులు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆశీస్సులతో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా షాన్వాజ్ చిస్టీ నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నెల్లూరు నగరం జెండా వీధిలో కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఫయాజ్ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. మైనారిటీ సెల్ అధ్యక్షుడు షాన్వాజ్ ను పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు షాన్వాజ్ ఎంతో కష్టపడి పనిచేస్తారన్నారు. జగన్, చంద్రబాబు ప్రభుత్వాలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ దారిలోనే చంద్రబాబు కూడా నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండు ప్రభుత్వాలు మైనారిటీలను విస్మరించారని విమర్శించారు. ఒక్క కాంగ్రెస్ తోనే సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫయాజ్, మోహన్ రెడ్డి, అల్లావుద్దీన్, రిజ్వానా, బద్రి, షకీల్, హఫీజ్, నజీమా, ముజీబ్, ఆయుబ్ ఖాన్, ఫజలుద్దీన్, ఇంతియాజ్, కాంగ్రెస్ కార్యకర్తలు, ముస్లిం మైనారిటీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ గతంలో ఎన్నో పదవులు కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసిన వ్యక్తి షానవాజ్ చిస్టీ గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. గతంలో దర్గా చైర్మన్గా చేశాడు, పిసిసి మెంబర్గా ఉన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్త నుండి ఈ స్థాయికి ఆయన చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఖర్గే గారి నాయకత్వంలో, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్న ఉద్దేశం మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు మేమంతా పనిచేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి ఆశీస్సులతో, అదేవిధంగా దాదా గాంధీ గారి ఆశీస్సులతో, మన జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీ ఆస్తుల పరిరక్షణ సమితి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఆయన ఆశీస్సులతో ఈరోజు షానవాజ్ గారు జిల్లా మైనార్టీ అధ్యక్షులుగా కావడం చాలా మా అందరికీ సంతోషంగా ఉందని చెప్పి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి ఆనంతో భేటీ అయిన పొగాకు రైతులు అన్ని విధాలా ఆదుకుంటామని హామీ.
హిందూపురంలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం, వేసవి తాపానికి ఊపిరి పీల్చుకున్న ప్రజలు. నెల్లూరు జీజీహెచ్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి 2 రోజులే టైం ఇస్తున్నా అన్నీ సరిచేయాలని వార్నింగ్. జూన్ 26న బారా షహీద్ రొట్టెల పండుగ, అధికారులతో సమీక్షించిన కోటంరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.